Hello everyone, welcome back to my channel Voice of Kirti. ప్రీవియస్ వీడియోలో మనం సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూసాం కదా. ఇది వచ్చేసి మెయిన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నమాట. ఈ క్రిస్మస్ కోసం ఇంట్లో మా నాన్న క్రిబ్ ఎలా తయారు చేశాడు అండ్ మేము క్రిస్మస్ రోజు చర్చ్కి వెళ్తే అక్కడ క్రిబ్ ఎలా ఉంది అండ్ ఫిరంగిపురంలో చర్చ్లో క్రిబ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ లైటింగ్స్ వచ్చేసి చాలా యూనిక్గా ఉన్నాయి. స్నో మ్యాన్, క్రిస్మస్ ట్రీ అండ్ స్టార్ తోటి. అలాగే మా ఇంట్లో ఉన్న క్రిబ్ కూడా 15 సంవత్సరాల పైనే అవుతుంది దాన్ని కొని. చిన్నప్పుడు మేము వేలాంగిని వెళ్ళినప్పుడు అక్కడ మా డాడీ చూసుకున్నారు. అప్పటి నుంచి వాటిని మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాము. నెక్స్ట్ ఈ చర్చ్ మీకు ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటుంది కదా. నేను దీని గురించి కూడా సంతానమాత స్ట్రైన్ అని చెప్పేసి పండగ రోజు తీసాను వీడియో. సో ఇది వచ్చేసి క్రిస్మస్ రోజు దాని డెకరేషన్ అనమాట. చర్చ్కి సైడ్ వింగ్లో వచ్చేసి సింగర్స్ అండ్ ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి పిల్లలు కూడా రెడీగా కూర్చుని ఉన్నారు. మనం సంతానమాత ఫెస్టివల్ రోజు చూసాం కదా, యూనిక్గా ఉంది ఒక స్టాచ్యూ అని చెప్పేసి. ఆ స్టాచ్యూకి ఎదురుగానే క్రిబ్ పెట్టారు. ఈ క్రిబ్లో ఉన్న ప్రతి విగ్రహం కూడా చాలా అంటే చాలా లైవ్లీగా అనిపించున్నాయి. ఈ క్రిబ్ అండ్ క్రిస్మస్ ట్రీ డెకరేషన్స్ కూడా ఒకసారి చూసేయండి. చర్చ్ బిగిన్ అవ్వడానికి జస్ట్ ముందు పిల్లలు శాంటాక్లాస్ వేషంలో అందరికీ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ చాలా హడావిడి చేశారు. అండ్ దెన్ మెయిన్ మాస్ స్టార్ట్ అవ్వడానికి ముందు పిల్లలందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చేశారు. సో ఒకసారి మీరు కూడా చూసేయండి.
Godspeed to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light. సో ఇలా స్కూల్ పిల్లలు డిఫరెంట్ సాంగ్స్ తోటి అందరినీ ఆల్మోస్ట్ 30 మినిట్స్ పాటు అలరించారు. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ తర్వాత మెయిన్ క్రిస్మస్ మాస్ జరిగింది. పూజ అంతా అయిపోయిన తర్వాత అందరికీ క్రిస్మస్ విషెస్ చెప్తూ కేక్ అయితే కట్ చేశారు. ఈ పూజ అంతా అయిపోయేసరికి మిడ్ నైట్ అరౌండ్ 2 o'clock అయింది. సో వచ్చిన వాళ్ళందరికీ అక్కడే స్నాక్స్ అండ్ టీ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇలా అయితే సక్సెస్ఫుల్గా మిడ్ నైట్ క్రిస్మస్ మాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే అంటే క్రిస్మస్ రోజు వచ్చేసి మేము ఫిరంగిపురం వెళ్ళాము. సో ఫిరంగిపురంలో మా పెదనాన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవ్రీ ఇయర్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. సో ఆ ఫిరంగిపురంలో చర్చ్ ఎలా ఉందనేది చూద్దాం. దీన్ని బాలయేసు కేథడ్రల్ అని అంటారు. సో ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లో గుంటూరు నుంచి నర్సరావుపేట వెళ్ళే దారిలో ఫిరంగిపురం అనేది ఒక ఊరు ఉంటుందన్నమాట. సో ఆ ఊర్లో ఉన్న చర్చ్ అనమాట. సో ఆ చర్చ్ పేరు వచ్చేసి ఇన్ఫాంట్ జీసస్ అంటే బాలయేసు కేథడ్రల్ కాబట్టి క్రిస్మస్ రోజు ప్రత్యేకంగా అంటే దాన్ని చాలా చాలా ఎక్కువ గ్రాండ్గా చేస్తారు. ఈ పండుగ వచ్చేసి 23rd, 24th డిసెంబర్ 25th జరుగుతుంది. బట్ 25th వచ్చేసి ఆ పండుగ రోజు కాబట్టి ఆ రోజు ఇంకా ఎక్కువగా జనాలు వస్తుంటారు. బట్ 24th మిడ్ నైట్ అయితే అక్కడ దివ్య బలి పూజ జరుగుతుంది. ఇది మన గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి బిషప్ గారు వచ్చి దాన్ని నిర్వహిస్తారనమాట. ఈ పూజకి చాలామంది ఫాదర్స్ వస్తారు, భక్తులు కూడా వేలల్లో ఉంటారు. సో ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారనమాట. ఇదొక జస్ట్ చర్చ్ లాగే కాకుండా ఒక విజిటింగ్ ప్లేస్ లాగా కూడా దాన్ని విజిట్ చేయడానికి వస్తుంటారు. ఇది లైటింగ్ వేసాక ఓవరాల్ ఫ్రంట్ వ్యూ. మీకు చర్చ్ వెనుక ఒక కొండ కనిపిస్తుంది కదా, కొండ మీద కూడా ఒక చర్చ్ ఉంది. దాన్ని కార్మెల్ మాత దేవాలయం అంటారు. ఆ కొండ మీద కూడా జూలై 14th, 15th, 16th పండుగ చేస్తారు. అది కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. దీనికి వచ్చేసి 1001 స్టెప్స్ ఉంటాయి, అంటే 1001 మెట్లు ఉంటాయి. అయినా కూడా వేలల్లో మనుషులు ఎక్కడం దిగడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఇంత అందంగా వైభవంగా కనిపించే ఈ చర్చ్ వచ్చేసి 1891లో నిర్మించారు. దీన్ని లండన్లో ఉన్న మేహిల్స్ డయాసిస్ నుంచి మనకి ఒక ఫాదర్ 1875లో మన ఫిరంగిపురానికి విచారణ గురుగా వచ్చారనమాట. సో అప్పటికే శిథిలావస్థలో ఉన్న ఈ చర్చ్ని కొత్తగా రీబిల్డ్ చేయాలని చెప్పేసి అనుకున్నాడు. సో 1888లో December 15th దీనికి
పునాది అనేది నిర్మాణం చేపట్టారనమాట. సో ఓవరాల్గా చర్చ్ అయితే కంప్లీట్ అవ్వడానికి 2 years పట్టిందనమాట. సో 1891లో ఇదైతే ఇనాగ్రేట్ చేశారు. అండ్ కొండ మీద మెట్లు కూడా ఒకప్పుడు అలా ఉండేవి కాదు. సో వాటిని కూడా 1928లో బిల్డ్ చేశారనమాట. ఇది వచ్చేసి ఫిరంగిపురం చర్చ్ వచ్చేసి మన ఏపీ మొత్తంలో అతిపెద్ద చర్చ్. అండ్ ఏపీ అండ్ తెలంగాణలో ఇది 2nd బిగ్గెస్ట్ చర్చ్ అనమాట. ఐ థింక్ ఫస్ట్ వచ్చేసి మెదక్ చర్చ్ అనుకుంటా. ఈ బెల్ టవర్ని కూడా రీసెంట్గానే బిల్డ్ చేశారు. ఇది అండ్ మనకి స్టార్టింగ్లో కనిపిస్తున్న పెద్ద మదర్ మేరీ స్టాచ్యూ కూడా స్టార్టింగ్లో ఉండేది కాదు. సో మధ్యలో బిల్డ్ చేశారు. చర్చ్ పండగ అంటే మనకి గుర్తొచ్చేది తిరునాళ, పూజ అండ్ క్యాండిల్స్ వెలిగించడం అనమాట. సో ఈవినింగ్ టైంలో చాలా రష్గా ఉంటారు కాబట్టి మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము క్యాండిల్స్ వెలిగించడానికి. సో దట్ రష్ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్పేసి. చర్చ్ స్టార్టింగ్లోనే వాళ్ళు ఇట్లా క్యాండిల్స్ ప్యాకెట్స్ అమ్ముతారు. సో వాటిని తీసుకొని మేము క్యాండిల్స్ పెట్టడానికి చర్చ్లోకి అయితే వెళ్ళాము. లోపల ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి వ్యూ చూపించేస్తాను. సో ఎంత ఎర్లీగా వచ్చినా కూడా రష్ అనేది ఉంది. బట్ కంపారిటివ్లీ లేట్ ఈవినింగ్ వచ్చే కన్నా 4-5 ఆ టైంలో వచ్చి పెడితే క్యాండిల్స్ కొంచెం కాకపోయినా కొంచెమైనా రష్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇలా అయితే చర్చ్ ఉంది లోపల. నార్మల్ టైంలో అయితే ఈ బార్కెట్స్ ఉండవు. ఒకళ్ళు నెట్టుకోకుండా 1 by 1 లైన్లో వెళ్ళడానికి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేశారు. ఇది వచ్చేసి బాలయ్యస్ పెయింటింగ్ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా లైవ్గా అనిపిస్తుంది. క్యాండిల్స్ పెట్టిన తర్వాత అయితే లెఫ్ట్ వింగ్లో ఉన్నటువంటి క్రిబ్ దగ్గరికి అయితే వెళ్ళాము. మీరు చూస్తున్నట్లయితే రష్ చూసారు కదా ఎలా ఉందో. బట్ స్టిల్ అక్కడ పోలీసులు ఉంటూ చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు. క్రిబ్ కూడా చాలా పెద్దది. సో మీరు కూడా ఒక్కసారి చూసేయండి. సో ఇదండి ఓవరాల్గా ఇన్సైడ్ వ్యూ అండ్ క్రిస్మస్ క్రిబ్. ఒక్కసారి బయట నుంచి పండగ వాతావరణం అండ్ తిరునాళ్ళ వాతావరణం ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేయండి. తిరునాళ్ళ అంటే మనకి ఆబ్వియస్గా గుర్తొచ్చేది బొమ్మల స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, చెరుకులు. సో ఇవే కదా. ఇవన్నీ మన చర్చ్ ముందు మెయిన్ రోడ్డు మీద అన్ని పెట్టి ఇలా అమ్ముతున్నారు. ఒకసారి మీరు కూడా లుక్ వేసేయండి.
లాస్ట్కి తేరు అనమాట. సో ప్రతి చర్చ్ పండగకి ఈవినింగ్ తేరు అయితే కంపల్సరీగా ఊరేగిస్తారు. ఇక్కడ మెయిన్ రోడ్లో లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి 2 తేర్లు ఉన్నాయి. ఇలా ప్రభలాగా కట్టి అంతా అయిపోయిన తర్వాత నైట్ టైం క్రాకర్స్ పేల్చి అండ్ తేరునైతే ఊరేగిస్తారు. సో ఇప్పుడు చూసినైతే లెఫ్ట్ అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్, మెయిన్ రోడ్కి రైట్ సైడ్ ఉన్నటువంటి ఇంకొక ప్రభ అనమాట. ఈ 2 తేర్లు కూడా నైట్ టైంలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇదండి ఈ వ్లాగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.